సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ ఫ్రెండ్స్. ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే మనం 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో కొప్పంలో గ్రీన్ సిల్క్ అకాడమీ కెరీర్ రెడీనెస్ సెంటర్. సో కొప్పంలోని గ్రీన్ సిల్క్ అకాడమీ కెరీర్ రెడీనెస్ సెంటర్ అమెరికాకు చెందిన 1 బిలియన్ సంస్థ ప్రారంభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే మనకి ఎక్స్ వేదిక అయితే తెలపడం జరిగింది. సో రాయలసీమలోని ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగ నైపుణ్యాలు కల్పించుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఇదని ఆయన పేర్కొనడం కూడా జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే విశాఖలోని 200 కోట్లతో దివ్యాంగులకు స్టేడియం. సో విశాఖలోని దివ్యాంగుల కోసం 200 కోట్లతో 20 ఎకరాల స్టేడియం నిర్మించినట్లు విభిన్న ప్రతిభావంతులు వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అయిన డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించడం కూడా జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక. సో ప్రపంచ సూచి 2030 నాటికి పేదరికాన్ని పారదోలుతున్నదని ఐక్యరాజ్య సమితి అయిన ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటిది. సో రోజువారీ సంపాదన కనీసం $2.15. సో దాదాపుగా చూసుకుంటే $180 కింద చెప్పుకోవచ్చు. సో లేని వారికి పేదల్లో పరిగణిస్తున్నారంట. సో ఇది రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనకి ప్రిలిమ్స్లో అయితే ఉంది కదా, నథింగ్ బట్ పేపర్ 1లో అయితే ఉంది కదా. సో అందులో యొక్క నివేదిక అనేది ఇంపార్టెంట్ కనుక సో కరెంట్ రిలేటెడ్ డేటా అనేది మీరు స్టాటిక్ లింక్ చేసుకుంటూ చదువుకోండి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ఖేలో ఇండియా పోటీలు 8 క్రీడాంశాలు అయితే ఉంటాయంట. సో 2024 తమిళనాడులో నిర్వహించిన క్రీడలకు దేశవ్యాప్తంగా 7,000 మంది క్రీడాకారులు అయితే రావడం జరిగింది. సో 13 రోజుల పాటు 4 నగరాల్లో అయితే ఆ పోటీలు అయితే జరిగాయి. సో ఈ ఏడాది బీహార్లో నిర్వహించే పోటీల్లోని 8,000 నుంచి 9,000 మంది హాజరవుతారని అంచనా వేయడం జరిగింది. సో వచ్చే ఏడాది అంటే 2026 సుమారు 1,000 మంది పాల్గొంటారని అంచనా వేయడం జరిగింది. సో అంతమందికి సరిపడా వసతి, భోజనం, ఇతర సదుపాయాలు అయితే కల్పించాలని సో విజయవాడ వేదికగానే పోటీలు నిర్వహించాలని అధికారులు అయితే యోచిస్తున్నారు. సో అనివార్యమైతే గుంటూరు, విశాఖపట్నం కొన్ని క్రీడాంశాలు అయితే నిర్వహించనున్నారంట. సో ఇది ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్. సో మరిన్ని ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి ఉపయోగపడే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక పీడిఎఫ్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టెలిగ్రామ్ లింక్ అని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూస్ చేసి ఒక పీడిఎఫ్ అనేది ఉచితంగా పొందండి. మీకు మరిన్ని డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.